హాయ్ అందరికి మనం రెగ్యులర్గా చేసుకునే పల్లి చట్నీ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొబ్బరి చట్నీ చేసుకొని తిన్నాం అనుకోండి, మస్తు ఉంటుంది. టిఫిన్లోకి అయితే కొబ్బరి ముక్కలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కావాల్సిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని కొన్ని నువ్వులు కొన్ని పల్లీలు కూడా వేసేసుకోవాలి. మంచిగా ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని వెల్లిపాయలు వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. చింతపండు యూజ్ చేసేవాళ్ళు ఒక రెక్కంత చింతపండు కూడా వేసేసేయాలి. మా ఇంట్లో చింతపండు అంటే శత్రువు అనమాట. దొడ్డుప్పు వేసేసుకొని ఇలా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసేసుకొని పోపు చేసేసుకోవాలి. దోశపిండి మంచిగా కలుపుకొని గుండ్రంగా 2 దోశలు వేసుకొని కొబ్బరి చట్నీ వేసుకొని తింటే ఆహా ఏమైనా ఉంటుందా, మస్తు టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిన నాకు కామెంట్లో షేర్ చేయండి. వీడియోకి మాత్రం లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.